ఆల్దో, బికాస్, వెరస్, హౌఎవర్. ఈ 4 వర్డ్స్ ఏంటంటే మనం రెగ్యులర్‌గా మాక్సిమం యూజ్ చేస్తాం. చిన్న చిన్న స్లైట్ డిఫరెన్సెస్‌తో మీనింగ్స్ ఉంటాయి. మనకి ఈ మీనింగ్స్ పర్ఫెక్ట్‌గా తెలిసింది అంటే మనం సెంటెన్సెస్‌లో ఈజీగా వీటిని యూజ్ చేయొచ్చు. ఆల్దో, ఆల్దో అనేది షోస్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ దేనికి అంటే 2 ఆపోజిట్ ఐడియాస్‌కనమాట. అంటే ఏదైనా అయిపోయింది కానీ డిస్పైట్ డిఫికల్టీ మనం ఇది చేశాము అని చెప్పడానికి మనం అది యూజ్ చేస్తాం. ఆల్దో ఇట్ వాస్ రైనింగ్ వి స్టిల్ వెంట్ టు ద బీచ్. అక్కడ రైనింగ్ అవుతుంది. అయినా సరే మనం బీచ్‌కి వెళ్ళాము. ఒకటి జరుగుతుంది. కొంచెం డిఫికల్టీ ఉంది. అయినా సరే వి డిడ్ సంథింగ్ అన్నప్పుడు ఆల్దో యూజ్ చేస్తాం. బికాస్ యూజ్ చేసినప్పుడు షోస్ కాజ్. అంటే ఏంటి మనం ఒక రీజన్ ఇస్తున్నాం. ఎలా ఎలా అంటే ఒకటయ్యింది అంటే దానికి రీజన్ ఇది అని. అంటే వి స్టేడ్ హోమ్ బికాస్ వి వర్ ఫీలింగ్ సిక్. మనం హౌస్‌లో ఉండిపోయాం. హోమ్‌లో ఉండిపోయాం. ఎందుకు అంటే మనం సిక్ ఫీల్ అవుతున్నామని. ఒక రీజన్ చెప్పేటప్పుడు బికాస్ యూజ్ చేస్తాం. వేరాస్ యూజ్ చేసేటప్పుడు 2 డిఫరెంట్ ఆహ్, ఆహ్, 2 ఎప్పుడైతే కంపేర్ చేస్తామో 2 డిఫరెన్సెస్‌ని కానీ, అపోజిట్ థింగ్స్‌ని కానీ కంపేర్ చేసేటప్పుడు మనం వేరాస్ యూజ్ చేస్తాం. షోస్ కాంట్రాస్ట్ బిట్వీన్ 2 థింగ్స్. అంటే ఏంటి? షీ లైక్స్ క్యాట్స్ వెరాస్ హీ ప్రిఫర్స్ డాగ్స్. ఇక్కడ 2 డిఫరెంట్ ఆపోజిట్ వర్డ్స్ ఏంటంటే క్యాట్స్, డాగ్స్. తనకి క్యాట్స్ ఇష్టం. కానీ తను ఏం ప్రిఫర్ చేస్తది అంటే డాగ్స్. వేరాస్ అప్పుడు యూజ్ చేస్తాం. డిఫరెంట్ కానీ ఆపోజిట్ థింగ్స్‌ని యూజ్ చేసేటప్పుడు. హౌఎవర్, హౌఎవర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ చెప్పుకునేటప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ హ్యాపెన్ అయినప్పుడు మనం హౌఎవర్ యూజ్ చేస్తాం. ఇట్ వాస్ లేట్ హౌఎవర్ హీ కంటిన్యూడ్ టు వర్క్. తను వర్క్ చేస్తున్నాడు. ఇట్ వాస్ లేట్ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ ఏమైంది అంటే లేట్ అవ్వడం. అయినా సరే తను వర్క్ చేశాడు అనేటప్పుడు ఇది యూజ్ చేస్తాం.